ఇక ఇరాన్ సాధించింది ఏంటి? తన న్యూక్లియర్ ఫెసిలిటీస్కు డిలే ఆ నష్టం ఆపలేకపోయింది, కానీ నాశనాన్ని కాకుండా ఆపుకోగలిగింది. రెండోది రెజీమ్ అయితే ఇప్పటి వరకు కాపాడుకోగలిగింది అధికార వ్యవస్థను. ప్రజల్లో అంతకుముందు అన్పాపులర్గా ఉన్న ఇస్లామిక్ రెజీమ్ ఈ దాడి తర్వాత మరింత బలపడింది ఒక రకంగా. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు ఆ అన్పాపులర్ అంశం ముందుకు రాదు. అలాగే ఇరాన్ మాత్రమే కొంత భారీగానే దెబ్బతిన్న మాట నిజం. సో భారీగా దెబ్బతిన్న ఇరాన్ అంటే కంప్లీట్గా నాశనం కాకుండా కాపాడుకోగలిగింది, బట్ భారీ నష్టాన్ని తప్పించుకోలేకపోయింది. అందువల్ల ఈ ముగ్గురు ప్లేయర్లకు కూడా ఈ 12 రోజుల యుద్ధంలో ఏం సాధించారు అంటే మౌలిక యుద్ధ లక్ష్యాలు సాధించలేకపోయారు, కానీ ప్రత్యర్థి పైన భారీగా నష్టాన్ని మాత్రం కలిగించగలిగారు. అది అమెరికా, ఇజ్రాయెల్ సాధించింది. ఇరాన్ సాధించింది తమ శత్రువుల యుద్ధ లక్ష్యాలను నెరవేరకుండా అడ్డుకోగలిగింది, కానీ భారీ నష్టాన్ని